అందరికీ నమస్తే అండి. సో ఇక్కడ ఏదైనా ఆస్తులను లేదా సంస్థలను లేదా ప్రాజెక్టులను పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అమ్మేయడానికి పీపీపీ పద్ధతిలో అప్పగించడానికి చాలా తేడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు పదే పదే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారు. ఆ అబద్ధాలు వైసీపీ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్తున్నారు అని ప్రజలు తెలుసుకున్న తర్వాతే వైసీపీని పాతాళానికి తొక్కారు రాజకీయంగా. స్టిల్ ఇప్పటికీ కూడా వైసీపీ అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తున్నారు. నిజాలను వక్రీకరిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలి అనుకుంది. అంతే తప్ప అమ్మేయాలి అనుకోలే. అమ్మేయడం వేరు, పీపీపీ వేరు. అలాగే మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనుకుంది తప్ప అమ్మేయాలి అనుకోలే. ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు, ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, అది ఇదని. సో నేను ఇక్కడ దానికి వాస్తవాలు ఏంటి, మన దేశంలో అండి పీపీపీ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో తెలుసా? అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు పీపీపీ పద్ధతిలో అప్పగించారు తెలుసా? ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళు నిర్వహిస్తున్నారు దాన్ని, అది పీపీపీలే. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే హైదరాబాద్లో మెట్రో రైలు నిర్మాణం ప్రారంభమైంది తెలుసా, అది కూడా పీపీపీనే. సో ఇప్పుడు దేశంలో అతిపెద్ద పీపీపీ ఏంటి తెలుసా? హైదరాబాద్ మెట్రో రైలు. సుమారు 22,000 కోట్లకు పైగా ఎల్ఎన్టీ మరియు తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని కట్టారు. మరి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారుగా. అంటే ఇదే కనుక చంద్రబాబు గారు చేసుంటే, ఇదే వైసీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే హైదరాబాద్ మెట్రోని అమ్మేస్తున్నారు, హైదరాబాద్ నగరాన్ని అమ్మేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తారేమో. కానీ ఇది పీపీపీ మోడల్లో ఎల్ఎన్టీకి ఇచ్చారు. ప్రభుత్వానికి ఆ సంస్థకు జరిగిన ఒప్పందం అది. అలాగే నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది కూడా 19,650 కోట్ల వ్యయం. సో ఇది కూడా పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం జరిగింది, అభివృద్ధి చేశారు. అలాగే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అతిపెద్దది, ఇది కూడా జిఎంఆర్ నేతృత్వంలో నడుస్తోంది, ఇది కూడా పీపీపీ ప్రాజెక్టే. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది 24,780 కోట్లు. అలాగే వధవన్ మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న భారీ వాడరే ఒకటి ఉంది, 76,000 కోట్ల వ్యయం. టెర్మినల్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీపీపీ మోడల్లో జరుగుతోంది. ఎక్కడ? మహారాష్ట్రలో వధవన్ పోర్ట్ అనమాట, అది సముద్ర పోర్ట్ వాడరేవు, ఇది కూడా పీపీపీ పద్ధతిలోనే జరుగుతుంది. అలాగే నేషనల్ హైవేలు, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే పీపీపీ పద్ధతే. కేంద్ర ప్రభుత్వం 2006లో ఉన్న అంటే ఇప్పటికి ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులు చాలా వరకు ఉన్నాయండి పీపీపీలో. నేను ఎందుకు ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నానంటే, ఇవన్నీ ఆయా సంస్థలకు ప్రభుత్వాలు అమ్మేలా. రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్కి అమ్మేయలేదు, లేదా రాజశేఖర రెడ్డి గారు ఈ హైదరాబాద్ మెట్రో రైల్ని ఎల్ఎన్టీకి అమ్మేయలేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ రామాయపట్నం పోర్టుని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం లేదు, మచిలీపట్నం పోర్టుని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం లేదు. కానీ సాక్షిలో అమ్మేస్తున్నారని రాశారు. ఎంత వక్రీకరణ! మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చేసింది తప్పే అని సాక్షిలో రాయగలరా? రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మేశారని చెప్పి సాక్షిలో రాయగలరా? సో అది కరెక్ట్ కాదు కదా. సో పీపీపీ అనేది అభివృద్ధికి అది ఒక విధానం. ఏదైనా ఒక ప్రాజెక్టును డెవలప్ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు నియంత్రణ ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, నియంత్రణ ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు. దాని నుంచి వచ్చే లాభ నష్టాలు షేర్ చేసుకుంటారు. దానివల్ల ఎవరికి నష్టం? అది అభివృద్ధిలో అది ఒక విధానం కదా. సో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ భూములేమీ వాళ్ళకి దారాదత్తం చేశారు, వాళ్ళకి శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళు ఆ టెండర్లో ఉన్నంతకాలం, వాళ్ళ కంట్రోల్లో ఉన్నంతకాలం వాళ్ళది హక్కు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే వస్తాయి. సో ఇది కూడా తెలియకుండా సింపుల్గా అండి, ఇప్పుడు సాక్షి యాజమాన్యానికి ఎవరికో ఒక 10 ఎకరాల భూమి ఉందండి ఎక్కడో హైవే పక్కన. ఆ 10 ఎకరాల భూమిని ఎవరికో లీజుకి ఇచ్చారు అనుకుందాం. ఒక 30 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చారు అనుకుందాం. ఆ 20 ఇచ్చిన వాళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్ కట్టొచ్చు, కాలేజీ కట్టొచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. ఆ భూమి అమ్మేసినట్టు కాదుగా, లీజుకి ఇచ్చినట్టేగా. ఆ లీజు గడువు తీరిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ భూమి వీళ్ళదే అవుద్దిగా. సో దానివలన వీళ్ళ భూమి వీళ్ళకు ఉంటుంది, అక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, భూమి కూడా సద్వినియోగం అవుద్ది. ఇక్కడ వీళ్ళ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణకు ఇవ్వడం ద్వారా వాళ్ళు నిర్వహించి వాళ్ళ దానిలో అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఉద్యోగాలు ఇస్తారు, డెవలప్మెంట్ జరుగుద్ది, రిజల్ట్స్ కనిపిస్తుంది. సో ఇది పీపీపీకి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడానికి ఉన్న తేడా. ఆ తేడాను వక్రీకరించి అమ్మేస్తున్నారు, పోర్ట్ అమ్మేస్తున్నారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు, అది అమ్మేస్తున్నారు, ఇది అమ్మేస్తున్నారు అని చెప్పి తెగ రాస్తున్నారు. సో అబద్ధాలు పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధాలుగానే ఉంటాయి తప్ప అవి నిజాలు అయిపోవు.
సో ఒకసారి ఈ విషయంలో ఆలోచిస్తే బెటర్. థ్యాంక్ యూ.